నీవు నాకు రాళ్లతో బలిపీఠమును చేయునప్పుడు మలచిన రాళ్లతో దానిని కట్టకూడదు. చూడండి ఏంటిది, మలచిన రాళ్ళు టర్న్ చేసి మామూలుగా రాళ్ళతోనే కట్టేయాలి. చూస్తున్నారు నా వైపు. ఈ ఈ ఈ ఈ ఈ- ఈ రాళ్ళకి నొక్కులు నొక్కులుగా ఉంటాయి సార్, పాయింట్స్ ఉంటాయి, కార్నర్స్ ఉంటాయి. దాన్ని కట్ చేసి అవి గుచ్చుకోకుండా దాన్ని షేప్ చేసి దాన్ని పోగరతో సాఫ్ చేసి దాన్ని రాసి దాన్ని స్మూత్ చేసి దాన్ని ఇలా డిజైన్ చేసి ఇలా రౌండ్ చేసి కట్టొద్దంట. రాయి అంటే వాక్యం. నీకు అనుకూలంగా ఎప్పుడు మార్చుకోవద్దు. అది ఎక్కడ గుచ్చుతుందో గుచ్చని, ఎక్కడ కట్ చేస్తుందో కట్ చేయని, ఎక్కడ నరుగుతుందో నరికేయని, నీకే మంచిది. ఆపరేషన్ థియేటర్లో కత్తి పట్టుకుని కోయాల్సిన దగ్గర హోమియోలు వాడకు. కొన్ని కట్ చేయాలి బాడీలో నుంచి. ఆపరేషన్. దేవుని వాక్యము రెండంచుల గల వాడి అయిన ఎటువంటి ఖడ్గము కంటేను వాడి అయినది. కస్సని దిగని, అంతే. కస్సని దిగాల్సిన చోట, నువ్వు బాధపడాల్సిన చోట నువ్వు నవ్వకూడదు, నవ్వే ప్రసంగాలు చేయకూడదు. వారు హృదయములో గుర్చబడిన వారు, ఏంటిది తెలుగులో, పొడవబడిన వారై. పేతురు వాక్యానికి పొడవబడ్డారంట, వాళ్ళకి రక్షణ వచ్చింది. స్టెఫెన్ వాక్యానికి వాళ్ళు హృదయం ముందు నరకబడిన వారై అంటాడు. వాళ్ళు లేచి పేతురు ఇది స్టెఫెన్ని రాళ్ళేసి చంపేశాడు. ఐదర్ యాక్షన్ ఆర్ రియాక్షన్. న్యూట్రాలిటీ ఎప్పుడు లేదు. జనాలు నువ్వు ఉన్నది ఉన్నట్టుగా వాక్యం చెప్తే కృప పొందిన వారైతే రక్షింపబడతారు, కృప లేని వాళ్ళైతే నేను తనడానికి వస్తారు. రెడీ ఫర్ దాట్. ధైర్యంగా బోధించాలి, సాహసముతో బోధించాలి. దాని కొరకే దేవుడు మనల్ని కొనుక్కున్నాడు, ఈ సేవనిచ్చి పెట్టుకున్నాడు. ఒక ఇల్లు ఇచ్చి, ఒక కారు ఇచ్చి, ఒక వరం ఇచ్చి నీకు అనుకూలంగా బతకమని ఇస్తాడా? దేవునికి కావాల్సినప్పుడు ఆయన పక్షంగా నిలబడ్డానికి కదా ఇచ్చింది. వాళ్ళు కొడతారని, వాళ్ళు రాళ్ళిచ్చిన కొడతారని, వాళ్ళు ఫీల్ అవుతారని, వాళ్ళు సందాలేరని. వీళ్ళు దేవుణ్ణి మోసం చేసిన మోసగాళ్ళు అందరూ.